కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. గత నెల 6న పామాయిల్ తోటలో తప్పిపోయిన జ్ఞానేశ్వరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పాపను అప్పగించినా లేదా ఆచూకీ చెప్పినా ఎలాంటి కేసు పెట్టబోమని పోలీసులు తెలిపారు. చిన్నారిని క్షేమంగా తల్లిదండ్రుల దగ్గరకు చేర్చడమే తమ లక్ష్యమని అన్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి గల్లంతై నెల రోజులు దాటినా ఆచూకీ దొరకలేదు. దీంతో కాకినాడ జిల్లా యంత్రాంగం ₹1,00,000 రివార్డు ప్రకటించింది. స్థానిక పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖకు చెందిన 400 మందికి పైగా సిబ్బంది వెతికినా ఫలితం మాత్రం లేకుండా పోయింది. డ్రోన్లు, థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, జీపీఎస్ ట్రాకర్లు లాంటి మోడర్న్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు. 38 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించడంతో పాటు 170కి పైగా ఫోన్ రికార్డులను విశ్లేషించారు. కిడ్నాప్, వన్యప్రాణుల దాడి, తల్లిదండ్రుల మధ్య అపార్థం లాంటి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. చిన్నారితో కలిసి చివరిసారిగా కనిపించిన పెంపుడు కుక్క జూన్ 9న తిరిగి వచ్చి వింతగా ప్రవర్తించి చనిపోయింది. అయితే ఇప్పుడు జ్ఞానేశ్వరి క్షేమంగా అప్పగిస్తే ఎలాంటి కేసులు పెట్టబోమని పోలీసులు చెబుతున్నారు. నో కేసు, వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరైనా మీవేనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కేసు ఏం లేదు. రెండు ప్రాబిలిటీస్ లో యానిమల్ క్యాచ్ అయితే మనకు రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి, టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం తెలిసిండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి, కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి, టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి. సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి, ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ లో ఇంకా మనం మరో వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుతుంది.